జగతికి బువ్వ పెట్టే జనని నా ఇంటిలోనే అతిథి అయినాడు మా బువ్వని ఆరగించే సాయి. ఓం శ్రీ సాయిరామ్. సాయిబాబా మార్గంలో అపురూపమైనటువంటి ఘట్టం. శ్రీ హేమాడ్ పంత్ ఇంటికి బాబా భోజనానికి వెళ్ళినటువంటి శుభ పర్వదినం. హోలీ పౌర్ణమి రోజు బాబా హేమాడ్ పంత్ ఇంటికి భోజనానికి వస్తా అని చెప్పి వారి యొక్క సజీవ ప్రతిరూపమైనటువంటి వారి ఫోటో రూపంలో వెళ్ళి విందారగించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఇంత అద్వితీయమైనటువంటి ఘట్టాన్ని శ్రీ సాయి సచ్చరితలో మనం చదివి పరవశించిపోతాం. అదే ఘట్టం మన కళ్ళ ముందు ఆవిష్కృతమైతే ఎంత ఆనందంగా ఉంటుంది. గత 7 సంవత్సరాలుగా వరాల సాయి మందిరంలో మనం అనుభవిస్తున్నటువంటి ఆనందం, ఆ ఆనంద గడియలు మరొకసారి రాబోతున్నాయి. మార్చ్ 3వ తేదీ హోలీ పౌర్ణమి రోజు వరాల సాయి మందిరంలో బాబా గారికి హోలీ భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి శ్రీ హేమాడ్ పంత్ సాక్షాత్తు సజీవ రూపంలో వరాల సాయి మందిరానికి వచ్చారు. గురు పౌర్ణమికి మనం ఆవిష్కరించుకున్నటువంటి హేమాడ్ పంత్ యొక్క విగ్రహము, బాబా గారి విగ్రహం పక్కన ఇద్దరినీ కూర్చోబెట్టి వారికి విందు ఏర్పాటు చేసేటువంటి ఒక అద్భుత అవకాశం. వరాల సాయి మందిరంలో జరిగేటువంటి ఈ హోలీ భోజనానికి వచ్చి బాబాకు నివేదించినటువంటి ఆ ముద్దను ఎవరైతే స్వీకరిస్తారో వారందరికీ కూడా మానసిక అలజడులు తీరిపోతాయి, ఆరోగ్య సమస్యలు సన్నగిల్లుతాయి. అదేవిధంగా విద్యార్థులు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేబోతున్నారు కదా, ఇంటర్మీడియట్, 10th క్లాసు, నీట్, ఈ ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలు ఆ నివేదన ప్రసాదాన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా వారి యొక్క బుద్ధి వికసిస్తుంది. ఇంత గొప్ప మహత్తు కలిగినటువంటిది హోలీ భోజనం. ఎందుకంటే బాబాకు పెట్టినటువంటి భోజనాన్ని మనం కూడా స్వయంగా వారి ఉచ్చిష్టాన్ని స్వీకరించడం అనేటువంటిది ఒక గొప్ప అదృష్టం. అంతేకాదు వరాల సాయి మందిరంలో జరిగేటువంటి ఈ కార్యక్రమము ఆ రోజు బాంద్రాలో హేమాడ్ పంత్ నివాసమైనటువంటి సాయి నివాస్లో ఏ విధంగా జరిగిందో అంత అద్భుతంగా ఇక్కడ జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఈ ఘట్టం 2 చోట్ల మాత్రమే ఆవిష్కృతమవుతుంది. ఒకటి బాంద్రాలో ఉన్నటువంటి సాయి నివాస్లో హేమాడ్ పంత్ గృహంలో ఇప్పటికీ హోలీ పౌర్ణమి రోజు బాబాకు నివేదన చేస్తారు. శ్రీ సాయి సచ్చరిత రచించినటువంటి రచయిత ఇంట్లో ఆ ఉత్సవం జరిగితే శ్రీ సాయి సచ్చరితను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వరాల సాయి మందిరంలో సాయి టీవీ ఆధ్వర్యంలో ఆ ఉత్సవం ప్రపంచంలో 2వ వేదిక వరాల సాయి మందిరం. చాలామంది సాయి టీవీని అభిమానించేటువంటి వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నారు. మీరందరూ కూడా మీ గృహాల్లో ఆ రోజు బాబాకు నివేదన చేయండి, చేసి గొప్ప ఆనందాన్ని పొందండి. ఎందుకంటే ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ రోజు బాబా ఏదో ఒక రూపంలో వారికి చేసినటువంటి నివేదన స్వీకరించడానికి మీ ఇంటికి తప్పకుండా వస్తారు. అది మీకు తెలిసిన వారే కావచ్చు, తెలియని వారే కావచ్చు, ఇంకా ఏ జీవి అయినా కావచ్చు, ఖచ్చితంగా బాబా ఏదో ఒక రూపంలో వస్తారు. ఆ ఆనందం ఎంత గొప్పది, మనసుకు ఎంత శాంతినిస్తుంది. కాబట్టి ఈ హోలీ నివేదన వ్రతంలో పాల్గొనేటువంటి వాళ్ళు నేరుగా వరాల సాయి మందిరానికి రావడానికి ప్రయత్నం చేయండి. హైదరాబాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరు సాయి భక్తులు కూడా, అవకాశం లేనటువంటి వారు మీ ఇంట్లో హోలీ భోజనాన్ని పెట్టుకోండి. హోలీ భోజనం పెట్టి బాబా గారికి, హేమాడ్ పంత్ గారికి ఒక 500 రూపాయల తాంబూలాన్ని పెట్టండి. పెట్టినటువంటి దక్షిణను వరాల సాయి మందిరానికి పంపించండి. ఇక్కడ జరిగేటువంటి సేవకు అది ఉపయోగపడుతుంది, హోలీ భోజనంకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే హోలీ భోజనం సందర్భంగా బాబా గారికి మనం అందమైనటువంటి పూల డ్రెస్ చేస్తాం, అందమైనటువంటి అలంకరణ చేస్తాం, గొప్ప అన్న సంతర్పణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. వాటన్నింటికీ కూడా మీరు పంపించేటువంటి దక్షిణ ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇళ్లలో చేసుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారో, ఇళ్లలో చేసుకుంటూ మరియు వరాల సాయి మందిరంలో జరిగేటువంటి ఉత్సవాల్లో మీరు భాగస్వాములు కావాలంటే ఇక్కడ జరిగేటువంటి హోలీ పౌర్ణమి రోజు ఎంతో విశేషమైనటువంటి రోజు, మాయను జయించినటువంటి రోజు, దుష్ట శిక్షణ జరిగినటువంటి రోజు. అటువంటి రోజు కామదహనం జరిగినటువంటి ఆ పర్వదినాన మనం ఇక్కడ జరిగేటువంటి అన్న సంతర్పణలో మనము భాగస్వాములు కావడం,
కాబట్టి ఒక 501 రూపాయి అనేటువంటిది అందరికీ పెద్ద సమస్య కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ జరిగేటువంటి ఉత్సవానికి ఆ దక్షిణ సమర్పించండి. మీ ఇళ్లలో తర్వాత భోజనం పెట్టుకొని అందులో పెట్టినటువంటి దక్షిణ కూడా వరాల సాయి మందిరానికి సేవ నిమిత్తం తప్పకుండా అందరూ పంపించండి. ఇందులో పెద్ద హడావుడి ఏం లేదు. మీ శక్తి మేరకు బాబాకు మీరు ఇంట్లో వండుకున్నటువంటి పదార్థాలని నైవేద్యంగా పెట్టండి. బాబా పైన మాకు ప్రేమ ఉంది, మేము ఎక్కువ పెట్టుకుంటామంటే ఒక 9 రకాలై మీరు పెట్టుకోండి. 5 కానీ 9 కానీ ఆ 9 రకాలు పెట్టుకొని చక్కగా మీ చేత్తో బాబాగారికి భోజనం తినిపించి ఆ తర్వాత కృతజ్ఞతగా ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి వరాల సాయి మందిరానికి దక్షిణను తప్పకుండా, తాంబూల దక్షిణను తప్పకుండా పంపించండి. ఓం శ్రీ సాయిరామ్. ఈ జగతికి బువ్వ పెట్టే జనని నా ఇంటిలోనే అతిథి